వెల్కమ్ టు అమ్మ వంట. ఈరోజు స్పెషల్ ఏంటి అంటే అండి ఎగ్ మసాలా కర్రీ. సో దీనికి కావాల్సినవి ఏంటి అంటే ఎగ్స్, ఉల్లిపాయ పేస్ట్లో ఇప్పుడు మీరు 4 కావాలి అనుకుంటే అందులోంచి 3 పేస్ట్ చేసుకుని ఒకటి ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుంటే బాగుంటుందండి గ్రేవీలో. నెక్స్ట్ ఇది వచ్చేసరికి పచ్చిమిర్చి, ఇది టమోటా పేస్ట్, ఇది వచ్చేసరికి జీలకర్ర ధనియాలు పేస్ట్ పౌడర్ అండి, ఇదేమో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఓకే, సో తర్వాత కరివేపాకు, కొత్తిమీర, ఇదేంటి అంటే కారం, ఉప్పు, పసుపు, ఇదేంటంటే చికెన్ మసాలా అండి. చికెన్ మసాలా అంటే కనుక ఇది ఫ్లేవర్డ్, అది ఫ్లేవర్ వస్తుంది తప్ప ఇందులో దానికి సంబంధించినటువంటిది ఏమీ యాడ్ చేయరు. సో మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట అండి ఈ కర్రీకి. సో ఇవి మనకు కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అండి. సో ఇప్పుడు ఆయిల్ కాగిందండి. ఇప్పుడు అందులో ఎగ్స్ ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ ఫ్రై చేసుకోవడం వల్ల మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుందండి, బాగుంటుంది. సో ఇలాగా కొంచెం కమిలినట్టు అవ్వాలండి. కొంచెం అలా కమిలినట్టు అయిన తర్వాత తీసేసుకుంటున్నాయి. ఇలా కమిలినట్టు అయిన తర్వాత తీసేసుకోవాలి. ఎగ్స్ కొంచెం నాటు పెట్టుకుని వేగించుకోవాలండి, లేకపోతే పేలిపోతాయి ఒక్కొక్కసారి. బాయిల్ చేసి కంపల్సరీగా నాటు పెట్టుకుని అప్పుడు ఇందులోకి ఆయిల్లోకి డిప్ చేసుకోవాలండి. సో ఇప్పుడు నెక్స్ట్ ఉల్లిపాయ పేస్ట్ వేసామండి, అదే ఆయిల్లో వేసేసుకోవచ్చు. సో కొంచెం త్వరగా మగ్గడానికి ఉల్లిపాయలతో పాటు కొంచెం సాల్ట్ వేస్తే కనుక త్వరగా వేగిపోతుందండి. సాల్ట్ వేసేసాను. ముందు పేస్ట్ వేసేసుకోవాలండి, ఎందుకంటే దాంట్లో కొంచెం వాటర్ ఉంటుంది కదా, అదంతా కొంచెం అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి ముందు ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అట్లా అయిన తర్వాత అప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేయాలి. కొంచెం కలర్ మారిన తర్వాత పసుపు, కారం, చికెన్ మసాలా మొత్తం 3 వేసేయాలి. ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకుంటూ వెళ్ళటమేనండి, చాలా టేస్టీగా ఉంటుంది ఇది. నెక్స్ట్ ధనియాలు, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో మసాలాలు అన్నీ వేసాము, కొంచెం వేగించాం కదండి. ఇప్పుడు ఈ టమోటా పేస్ట్ అనమాట, ఇది ప్యూరీ కాదు, అలాగని చెప్పి పీసెస్ కాదు, జస్ట్ కొంచెం మిక్సీలో అటు ఇటు కొంచెం గ్రైండ్ చేస్తాను చూడండి, అలాగనమాట. సో ఎప్పుడైతే ఇలా పీసెస్ కింద ఉంటుందో అప్పుడు మనకి టేస్ట్ చాలా బాగుంటుందండి. అంటే త్వరగా మగ్గిపోతుందని ఒకసారి మిక్సీలో ఆడించాను. ఒకవేళ లేకపోతే మీరు ప్యూరీ కిందన్నా వేసుకోవచ్చు, లేదా టొమాటో పీసెస్ కిందన్నా వేసేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇలాగా కలిపేసిన తర్వాత మనం ఆయిల్ కొంచెం పైకి వస్తుందండి, అలా వచ్చింది అంటే అప్పుడు కుక్ అయిపోయినట్లు లెక్క అనమాట. అప్పుడు వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ తేలిపోయినట్టు ఉంది కదండి, అంటే మనం వేసినటువంటి మసాలాలన్నీ బాగా వేగిపోయినాయి అనమాట. అప్పుడు అందులో కొంచెం వాటర్ పోయాలి. సో ఇలా కొంచెం వాటర్ పోసి కలిపేసుకొని కొంచెం, అంటే మనము ఎప్పుడైతే వాటర్ పోసి లిడ్ పెట్టేస్తామో అప్పుడు ఈ టమోటా, ఉల్లిపాయలు అవన్నీ కూడా చాలా బాగా ఉడికిపోతాయి అన్నమాట. ఇందులో కావాలి అంటే కనుక వేరుశనగపప్పు, నూపప్పు పేస్ట్ కూడా వాడుకోవచ్చండి. ఇలాగా బాయిల్డ్ అయిపోయిందండి. ఇలా బాయిల్డ్ అయిపోయిన తర్వాత ఇందాక మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ కూడా వేసి ఇంకొంచెం సేపు ఇది చేయాలి, అది బాయిల్ చేయాలి. అంటే ఎగ్లో కూడా ఈ మసాలా అంతా పట్టాలి కదా అది. సో అలా ఎగ్స్ అన్నీ వేసేసుకుందాము. ఎగ్స్ ఆల్రెడీ కొంచెం నాటు పెట్టాం కదండి, సో కాబట్టి మనం ఏమైతే యాడ్ చేసామో మొత్తం మసాలాలన్నీ ఎగ్కి పడతాయి అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోవాలి.
ఇలా ఒక 10 మినిట్స్ ఉంచుకోవాలండి. ఇది ఫైనల్ అవుట్‌పుట్ అండి. చాలా బావుంటుంది ఎంకరేజ్ అవర్ ఛానల్ అమ్మ వంట. తినేసేటట్టయితే ఈ స్టేట్ కన్నా ఒక 2 మినిట్స్ ఉంచుకోవాలండి. ఎందుకంటే ఇందాక ఉల్లిపాయ, టమోటా బాగా ఉడకడానికని చెప్పేసని కొంచెం వాటర్ ఎక్కువ పోసాం కదా! అదే మీరు బాక్స్‌లో పట్టుకునెళ్ళేటట్టయితే కనుక ఈ స్టేజ్‌లో తీసేసుకోవచ్చనమాట. ఏంటంటే కొంచెం చల్లపడేసరికి కొంచెం వాటర్ డిక్రీజ్ అయిపోతుంది కదా! అందుకని. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఎంకరేజ్ అవర్ ఛానల్ అమ్మ వంట.